హలో, తెలుగువారి ఆత్మీయవాది టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ట్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ ఫేస్బుక్ గ్రూప్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORA.LIV లైవ్ కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. ఈ రోజు మనం మాట్లాడిపోయే టాపిక్ పేరు మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్. మనందరికీ తెలిసిందే. ఆ ఒక వారాల క్రితం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ టూరిజం ని ఎంకరేజ్ చేద్దాం అన్న భావనతో రీసెంట్ గా లక్షద్వీప్ ని పర్యటించడానికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ఫొటోస్ ని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ట్విట్టర్, అదే ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసినందుకు గాను మన మాల్దీవ్స్ కి చెందిన కొంతమంది మంత్రులు మన ప్రైమ్ మినిస్టర్ గారిని చాలా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనమాట. దాంట్లో ఆ దేశానికి సంబంధించిన వాళ్ళ మాల్దీవ్స్ ప్రధాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాబినెట్ లోని మినిస్టర్స్, ఆయన మహమ్మద్ మొయిజ్ గారి క్యాబినెట్ లో మినిస్టర్స్ ముగ్గురు చాలా దానికి కొన్ని ట్వీట్స్ వేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద పోస్ట్ షియోనా అని చెప్పి ఉన్న మంత్రి, ఆవిడ పేరు షియోనా, ఆవిడ కూడా చెప్పడం జరిగింది అనమాట. ఏం విదేశకుడు లైఫ్ జాకెట్ తో ఇజ్రాయెల్ యొక్క తోలుబొమ్మ మినిస్టర్ నరేంద్ర మోదీ అనుకుంటే కూడా వ్యాఖ్యలు చేశారనమాట. అలాగే విజిట్ మాల్దీవ్స్ అన్న హ్యాష్ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది, సనీ సైడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి. సో ఇలా వాళ్ళు ఎప్పుడైతే ఇమీడియట్ గా ట్వీట్ చేశారో దానికి ఒక కైండ్ ఆఫ్ అప్రోర్ వచ్చిందనమాట మన భారతదేశం నుండి. చాలా మంది సెలబ్రిటీస్ తో పాటు క్రికెటర్స్, అలాగే చాలా మంది దీనికి అగేన్స్ట్ గా ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చెప్పాలంటే ఈజ్ మై ట్రిప్ అనే సంస్థ వాళ్ళ ఫ్లైట్ బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, మాల్దీవ్స్ కి వెళ్లే ఫ్లైట్స్ అన్ని. అలాగే మన ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని చెప్పి ఉంటుంది. సో ఆ ప్రొడ్యూసర్స్ FWIC ఏదైతే ఉందో భారతదేశంలో ఇది ఒక ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్న సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏంటంటే ఫిలిం షూటింగ్స్ లాంటివి ఏమైనా జరిగినా కూడా అవి మాల్దీవ్స్ లో షూటింగ్ చేయడం ఆపేసి దానికి బదులు ఇండియాలోని లక్షద్వీప్ ని ఎంకరేజ్ చేద్దాం, మనకి ఇండియాలోని దానికన్నా అందమైన ప్రదేశం ఉంది అని చెప్పి అందరూ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ నడిపారు. దాని బదులు విజిట్ లక్షద్వీప్ అని చెప్పి. సో ఇదిలా ఉండగా అసలు మన ప్రధాని గారు మన టూరిజం ని ఎంకరేజ్ చేసుకుంటూ మాట్లాడుతుంటే దాన్ని టార్గెట్ చేసి ఇతర దేశానికి చెందిన మంత్రులు ఎవరైతే కమెంట్ చేయడం అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు, అది ఎవరు చెప్పినా కూడా. కానీ వాళ్ళు అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకి మాల్దీవ్స్ మన పక్కన, మన బార్డర్ షేర్ చేసుకునే ఒక కైండ్ ఆఫ్ కంట్రీ అయినప్పుడు, మనకి వాళ్ళకి మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నప్పుడు సడన్ గా ఇలాంటి మన కంట్రీ తరపున మన ప్రధాని పట్ల ఎందుకు కైండ్ ఆఫ్ నెగటివ్ బిహేవియర్ ఉందో ఈరోజు తెలుసుకుందాం. సో ఈ అనాలిసిస్ చేయడానికి మనతో పాటు మన రెగ్యులర్ గెస్ట్ అయిన విశ్వనాథ్ జయంతి గారు ఉంటున్నారు. విశ్వనాథ్ జయంతి గారు మనందరికీ తెలిసిందే ఒక ప్రముఖ మానవవాది, అలాగే హ్యూమనిస్ట్ కెఫే అనే యూట్యూబ్ షో నిర్వాహకులు. వెల్కమ్ టు ద షో విశ్వనాథ్ గారు. హలో సబీహా. హలో అండి, ఐ యూ ఫైన్ విశ్వనాథ్ గారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. ఎస్. ఇండియన్ కాంటెక్స్ట్ చూస్తుంటే కంటెంట్ కి ప్రతిరోజు వెతుక్కోవాల్సిన పని లేదు. కంటెంట్ తో పోటీ పడితే మనం ఎప్పుడు ఓడిపోతాం ఇండియాలో అనేది మాత్రం. అంటే ఎంటర్టైన్మెంట్ ఏదో బిగ్ బాస్ షో లాగా ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ మన భారతదేశంలో. మన షో అయితే ఇంకొక వారానికి 4 షోలు చేసినా సరే మీకు ఎలాంటి కొదవ ఉండదు అని చెప్పి మనకి అర్థం అవుతుంది. సరిపోయే స్టఫ్ ఉంది మన భారతదేశంలో అంటారు. వారానికి ఒక షో చేయలేకపోతున్నాం, వారానికి 4 గంటలు ఎట్లా ఆలోచిస్తున్నాను.
చేద్దాం చేద్దాం. ఇప్పటి నుండి మనం ఇంకా ఎక్కువ టైం తీసుకొని ఇంకా ఎక్కువ మసాలా వాట్ ఎవర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఫిల్డ్ విత్ ద రియల్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ కూడా చేయబోతున్నాం. సో అవును ఈ టాపిక్ యా సో ఈ టాపిక్ గురించి మనకు తెలిసిందే. సో మీరు కూడా మీ ట్రిప్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారా మాల్దీవ్స్ కి అయితే? నేను క్యాన్సిల్ చేశాను తబిహా మాల్దీవ్ ట్రిప్. ఎందుకంటే మాల్దీవ్ ట్రిప్ మన హ్యాష్ ట్యాగ్ చూసిన వెంటనే లక్షద్వీప్ ని ఎంకరేజ్ చేద్దాము, మాల్దీవ్స్ ని మేనేజ్ వెళ్ళొద్దు అని నేను కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. అంటే ఆలోచనను క్యాన్సిల్ చేసుకున్నాను. నాకు నిజంగా ఇప్పటి వరకు టికెట్స్ బుక్ చేసుకోలేదు. అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే మాల్దీవ్స్ వెళ్దామని ఉంటుంది సబిహా. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను మాల్దీవ్స్ వెళ్ళలేకపోతాను. ఇది ఒక్కసారి మాత్రం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కాదు, డిప్లొమాటిక్ ఇష్యూస్ వల్ల నేను మాల్దీవ్స్ వెళ్ళలేకపోతాను. సో అది ఇక్కడ తేడా. మాల్దీవ్స్ ట్రిప్ నేనైతే క్యాన్సిల్ చేసుకున్నాను, అది మాత్రం 100% రైట్. నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను, ఇక మాల్దీవ్స్ కి వెళ్ళడానికి లేదు, వెళ్ళడానికి కుదరదు అని నిర్ణయించుకుని వెళ్తే లక్షద్వీప్ వెళ్దాం అని అనుకున్నాను. అది కూడా మరి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అవుతుందా? ఇప్పుడు డిప్లొమాటిక్ ఇష్యూస్ లేవు కాబట్టి మనకి ఏ ఇష్యూస్ ఉంటాయనో తెలియదు. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఇవే డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి నడుస్తుంది అంటే అప్పటికి కంటిన్యూ అవుతాయని భావిస్తున్నారా? లక్షద్వీప్ వెళ్ళడానికి ఎలాంటి ఇష్యూస్ ఉండవు కదా అని అందరూ అనుకుంటారు. కాకపోతే ఇంకొక ఇష్యూ ఉంది సబిహా, అందులో 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ ముస్లిమ్స్. సో అది కూడా నాకు ఇష్యూ అవ్వచ్చు. రేపొద్దున్న నేను నా లక్షద్వీప్ ఇష్యూస్ ని, అదే లక్షద్వీప్ ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి. సో అంటే మాల్దీవ్స్ లో కూడా ముస్లిమ్సే కదండి మరి? అందులో 100% ముస్లిమ్స్ ఉన్నారు. బట్ అంటే మనకి రీజన్ కావాలి కదా క్యాన్సిల్ చేసుకోవడానికి. క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక రీజన్ కావాలి కదా, ఇది ఒక రీజన్ అవ్వచ్చు. మనకి ఎలాగో ప్రతిసారి ఏదో మంత్ కి ఒక క్యాన్సిల్ అవుతుంది. అంటే ఒకసారి సినిమాలు క్యాన్సిల్ అయితే, ఒకసారి దేశాలు క్యాన్సిల్ అవుతాయి, ఒకసారి పర్సనాలిటీస్ క్యాన్సిల్ అవుతాయి. సో ఈసారి ఈ దేశం క్యాన్సిల్. అది సో అంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్స్, అంటే మీ ఇంట్రోలో మీ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ నాకు అనిపించాయి. కొన్ని విషయాలు చెప్పాలి అని అనిపించింది. సబిహా, ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్టయితే మాల్దీవ్స్ అనేది ఒక ప్రత్యేక దేశం, లక్షద్వీప్స్ అనేది భారతదేశంలో ఒక భాగం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవ్స్ వైశాల్యంతో పోలిస్తే భారతదేశంలో ఉండేటువంటి లక్షద్వీప్స్ చాలా చిన్నది. అది ఒక 150-200 వరకు ఉన్నటువంటి ద్వీప సముదాయాలు. అందులో కొన్ని ప్రైవేట్ రిసార్ట్స్ ఇచ్చి ఇలా జరుగుతా ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్నది దగ్గర 26 లక్షద్వీప్స్ అని ఉంటాయి ఆ పేరు, కానీ లక్ష లేవు అక్కడ. చాలా మంది మన అంటే జియోగ్రఫీ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే లక్షద్వీప్స్ ఉన్నాయి కావచ్చు అనుకుంటారు. బట్ లక్షద్వీప్స్ లేవు అక్కడ, 26 ఉన్నాయి. 26, 32 ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదు కానీ, బట్ లివబుల్ కండిషన్ లో ఉండేవి కొంత ల్యాండ్ ఉండే ఏరియాలో ఒక 26 ఉన్నట్టుగా నాకు ఐడియా ఉంది. ఈ కవరత్తి అనేది ఒక క్యాపిటల్ సిటీ. దాంట్లో కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మెయిన్ ల్యాండ్ ఇండియా. ఇప్పుడు చైనాలో మనకి మెయిన్ ల్యాండ్ చైనా అంటారు కదా, అలాగే ఇది మెయిన్ ల్యాండ్ ఇండియా. ఒక కేరళకి దాదాపు ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ద్వీప సముదాయం. సో ఈ దీవులన్నీ కూడా కొంచెం వేయబడినట్టు ఉంటాయి అరేబియన్ సీలో. మాల్దీవ్స్ కి వచ్చినప్పటికీ అది హిందూ మహాసముద్రంలో ఉంటుంది. ఇక్కడ సబిహా, ఒక విషయం మనం ఈ అన్నిటికన్నా ముందు మనం ఒకటి ఆలోచించాల్సి ఉంది. లక్షద్వీప్ కన్నా మాల్దీవ్స్ గొప్పదా, మాల్దీవ్స్ కన్నా లక్షద్వీప్ గొప్పదా అనేటటువంటి చర్చలోకి వెళ్లే ముందు, అంటే నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుంది, వాటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, టూరిజం కి ఎలా అవి ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చర్చించే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసలు ఏంటి లక్షద్వీప్స్ ఎందుకు, మాల్దీవ్స్ ఎందుకు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దీంట్లో ఒక విషయం ప్రైమరీగా మనం చెప్పేది ఏంటంటే మాల్దీవ్స్ అనేది సెపరేట్ కంట్రీ, లక్షద్వీప్స్ అనేది ఒక భారతదేశం అనే
ఒక పెద్ద భూభాగంలో అంతర్భాగం. సో ఈ విషయాన్ని మనం క్లియర్ కట్ గా మన మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. లక్షద్వీప్స్ అనేవి ఎలాగైతే అంతర్భాగం, మాల్దీవ్స్ ఏషియాలో ఒక హిందూ మహాసముద్రంలో ఒక దీవులు, ఒక ఇండిపెండెంట్ కంట్రీ. అవి వాటి ఎకనామీ ఎలా నడుస్తా ఉంది అంటే ఏంటంటే, వాటి ఎకనామీ క్లియర్ గా టూరిజం మీద నడుస్తా ఉంది. కోవిడ్ తర్వాత ఇండియా నుంచి వెళ్లే టూరిస్టులు ఎక్కువగా ఉన్నారు. కోవిడ్ కన్నా ముందు అంతగా పెద్ద మెజారిటీ లేకపోయినా కోవిడ్ తర్వాత ఇండియా నుంచి టూరిస్టులు ఎక్కువ మంది మాల్దీవ్స్ వెళ్తున్నారు. అది మనం చూస్తున్నాం. స్టాటిస్టిక్స్ కూడా అట్లనే చెప్తున్నాం. దాని తర్వాత మన తర్వాత ప్లేస్ లో చైనా ఉన్నారు, దాని తర్వాత వేరే ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. వై పీపుల్ గో టు మాల్దీవ్స్? ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మాల్దీవ్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు ద టూరిస్ట్. ఎందుకంటే వాళ్ళ మేజర్ ఎకనామీ టూరిస్ట్ కాదు. ఎక్స్పెన్సివ్ కదండి. నాట్ దాట్ ఎక్స్పెన్సివ్. మీరు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలరు. దాన్ని మనం సెపరేట్ గా చర్చించుకుందాము, వేరే పాయింట్ లో మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఏంటంటే మాల్దీవ్స్ కి టూరిజం మీద డిపెండెన్సీ ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఆలోచించుకుందాం. టోటల్ ఎకానమీ ఆఫ్ మాల్దీవ్స్, అందులో మెజారిటీ పర్సెంట్ మీకు దీంట్లో టూరిజం మీద ఆధారపడి ఉంది. సో దాని తర్వాత ఏంటంటే ఈ టూరిజం లో వచ్చి 150 దాకా దీవులు ఉన్నాయి. అందులో దాదాపు మెజారిటీ ఆఫ్ ద దీవులు మీకు ప్రైవేట్ రిసార్ట్స్ కి, ప్రైవేట్ కంపెనీస్ కి, కార్పొరేట్ కంపెనీస్ కి వాళ్ళు రెంట్ కి ఇచ్చేసేయటం జరుగుతాం. మీకు కరేబియన్ ఐలాండ్స్ తెలుసు కదా, చాలా వరకు ఈక్వెడార్ లాంటి ఐలాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు దీవులను అమ్మేసుకుంటా ఉంటారు. మన నిత్యానంద స్వామి అక్కడే పెట్టారు ఒకటి, కైలాస అనే కంట్రీని. సో రెంట్ కి ఇవ్వడం కానీ లేకపోతే అమ్మేసుకోవడం కానీ జరుగుతుంది. మేజర్లీ ఇవి లీజ్ కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా చాలా వరకు దీవుల్ని లీజ్ కి ఇవ్వడం, ప్రైవేట్ ఐలాండ్ కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనకు అర్థం చేసుకుంటే లక్షద్వీప్ పరిస్థితి అది కాదు. లక్షద్వీప్ అనేది ఇండియాలో ఇంటిగ్రేట్ పార్ట్. ఇండియా ఎకనామీ అండ్ టూరిజం మీద ఏం డిపెండ్ కాలేదు. యాజ్ అ హోల్ కంట్రీ, యాజ్ అ నేషన్ మనం చూసుకున్నట్లయితే టూరిజం అనేది ఒక మేజర్ పార్ట్ కానే కాదు. సో టోటల్ గా మనకు వచ్చినటువంటి ట్యాక్సెస్ ని వాటిని మనం షేర్ చేసేటప్పుడు లక్షద్వీప్స్ కి వాటి ట్యాక్సెస్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ టూరిజం. సో టూరిస్ట్ హబ్ గా మనం మనకి ఎందుకు డెవలప్ చేయకూడదు అనేది మేజర్ ప్రశ్న. ఈ ప్రశ్నని ఒక్కసారి ఒక 10 నిమిషాలు పక్కన పార్క్ చేద్దాం. ఎందుకంటే మాల్దీవ్స్ తోటి పోల్చుకుని మాల్దీవ్స్ అంతా టూరిజం చేసుకోవాలా, లేదంటే లక్షద్వీప్స్ మాల్దీవ్స్ కన్నా సేమ్ ఈక్వల్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని కలిగి ఉంటుంది, ఈక్వల్ టైప్ ఆఫ్ బీచెస్ ని కలిగి ఉన్నాయి, కాబట్టి టూరిజం ని మనకి ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, ఇది కుట్ర అని చెప్పి అనుకోవాలా? ఇవన్నీ కూడా మనం ఒక 10 నిమిషాలు పార్క్ చేసుకుంటే, భారతదేశం అనే కంట్రీ, ఒక ఇండియా అనే కంట్రీలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. మీకు లక్షద్వీప్స్ అనేది ఒక పార్ట్. దాన్ని కంపేర్ చేస్తే మీరు కాశ్మీర్ చూడండి, దాల్ లేక్ ఎంత బాగా అభివృద్ధి చెందింది. ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎంత బాగా అభివృద్ధి చేశారు. అట్లనే తాజ్ మహల్ హెరిటేజ్ అనే స్పేస్ అనే లేకుండా మొత్తానికి తాజ్ మహల్ పేరు తీసేసి ఆ టూరిస్ట్ స్పాట్ లో పేరు తీసేసే పరిస్థితిలో వచ్చాం. యాజ్ అ హోల్ పాలసీ మనం చూసినట్లయితే అండమాన్ నికోబార్, లక్షద్వీప్స్ కన్నా పెద్ద ఐలాండ్స్, పెద్ద ఫెసిలిటీస్ మనం కల్పించవచ్చు యాక్చువల్ గా. సో అది చేయొచ్చు, అది లేదు. సో వీటిలన్నిటిని వదిలేసి ఓన్లీ లక్షద్వీప్ మీద మనం ఎందుకు పడ్డాము అనే ఇంగిత జ్ఞానం ఎవరైతే హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని లక్షద్వీప్స్ అని పెట్టుకుంటారో వాళ్ళకు ఉండాలి. ఈ రోజు మన దేశంలో ఏదైనా ఏ ఇష్యూ అయినా సరే ఎమోషనల్ గా మాత్రమే చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి మనకి వార్ వచ్చింది అనుకోండి, అంటే వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అదొక ఎమోషన్. మాల్దీవ్స్ అనే కంట్రీ, దానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, సరే స్వాతంత్రాన్ని పక్కన పెట్టండి, దానికన్నా ముందు నుంచి, అంటే ఒక
డిక్టేటర్షిప్ లో ఉన్నప్పటి నుండి కూడా మాల్దీవ్స్ బ్రిటిష్ వాళ్ళు దాదాపు మనకి బ్రిటిష్ వాళ్ళు మాల్దీవ్స్ కి దగ్గర దగ్గర ఒకటేసారి ఇండిపెండెన్స్ రావటం, అది డిక్టేటర్షిప్ వెళ్ళడం, దాని తర్వాత అది డెమోక్రటిక్ కంట్రీగా మారడం, ఇవన్నీ ఒక చరిత్ర. సో మాల్దీవ్స్ అనే కంట్రీ యాజ్ ఎ కంట్రీగా పేరు చెప్పుకుని వచ్చినప్పటి నుండి వాళ్ళ పాలసీ ఏంటంటే ఇండియా ఫస్ట్ పాలసీ. అంటే ఒక నైబర్ కంట్రీగా దాని మీద డిపెండ్ అయ్యే అవసరం ఉంది కాబట్టి వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఏ పాలసీ ఆఫ్ ఇండియా ఫస్ట్. వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఇండియాకి మాత్రమే ఇచ్చేవారు. మాల్దీవ్స్ ఇస్ అ హోల్ కంట్రీ, దో ఇట్ ఈస్ ఎ ముస్లిం కంట్రీ. కానీ గత 2 దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే, ఒక దశాబ్దం అనుకోండి కంప్లీట్ గా, అయితే 2వ దశాబ్దంలో కొంత అటు కొంత ఇటు. దాని పాలసీలో ఇండియా ఫస్ట్ అనే పాలసీ పక్కన పోయి డిఫరెంట్ పాలసీస్ ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దానికి సొల్యూషన్ ఎత్తుకాల్సిన అవసరం, బాధ్యత మన డిప్లొమాటిక్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ వాళ్ళ నుంచి ఉంది. మన నైబర్ కంట్రీ ఒకవేళ కనుక డిప్లొమాటిక్ ఇష్యూస్ లో తేడాలు వచ్చి మనతో పాటు లేదు ఉండను అనేటటువంటి ఇష్యూస్ వస్తే దానికి ఏం చేయాలి అనేది ఆలోచించడం మానేసి, దానికి సొల్యూషన్ డిప్లొమాటిక్ గా కాకుండా ఎమోషన్ గా నీలోను, సబీహాగా నీలోను, నాలోను, విజయ్ గా నాలోను, లేకపోతే ఒక 10 మంది, 100 మంది, ఒక 1000 మంది, వీళ్ళల్లో ఒక రకమైనటువంటి ద్వేషాన్ని రగిల్చి, దానివల్ల ఏం జరుగుతుంది, హ్యాష్ ట్యాగ్ బట్టి మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలుగుతాం అంతే. అంతకు మించి మనం ఆ కంట్రీని మనం ఏమైనా చేయగలుగుతామా? చేయలేం. మీకు అంతకు ముందు మీకు గుర్తుంటే చైనా బాయ్కాట్ అనేటటువంటి నినాదంతో వచ్చాం. మనకి బిగ్ బాస్ లో విన్నర్ అయినటువంటి కౌశల్ గారు ఒక ఆయన ఒక చైనా మేడ్ టీవీని బదలగొట్టి తన దేశభక్తిని చాటుకున్నాడు. టీవీలో అందరికీ మనకు తెలుసు. కానీ ఈ రోజు కూడా అంటే యాజ్ ఎ కంట్రీ, అలాగే మనం దగ్గర దగ్గర ఒక 70 నుండి 80 వరకు చైనా యాప్స్, మీకు అంతకు ముందు తెలిసే ఉంటుంది, టిక్ టాక్ అనే యాప్ ఉంది. టిక్ టాక్ చాలా టిక్ టాక్ క్లోతింగ్ యాప్స్ ఉండేవి, అలీబాబా అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ యాప్స్ ఉండేవి. ఈ యాప్స్ అన్నిటిని మనం బాయ్కాట్ చేస్తాం. చైనాకి ఏమైనా ఊడిందా అనేది మనం ఆలోచించాం. ఓన్లీ మనం ఏం ఆలోచిస్తామంటే బాయ్కాట్ చేసామా లేదా, చేతులు దులిపేసుకుని తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ పొద్దున్నే బాయ్కాట్, ఎవరు దొరుకుతారు బాయ్కాట్ చేయడానికి అనేది తప్ప నిజంగా చైనాకి మనం ఏం నష్టం చేసాం అనేది మనం ఆలోచించాం. బాయ్కాట్ చైనా వల్ల చేసాం, ఓకే. ప్రధానమంత్రి గారు కూడా బాయ్కాట్ చైనా లాంటి క్యాంపెయిన్ కి డైరెక్ట్ గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్ గా ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు పరిస్థితి చూద్దాం. కరెంట్ ఈ రోజు అదే గవర్నమెంట్, అదే ప్రధానమంత్రి గారు, 9 సంవత్సరాలు స్ట్రాంగ్ లీడరు, గొప్ప నాయకత్వం ఇవన్నీ ఉన్నా కూడా స్టిల్ మనకి మేజర్ ఇంపోర్ట్స్ చేసుకున్న ఎలక్ట్రానిక్స్ లో కానీ, ఏపీఐ లో కానీ మేజర్ ఇంపోర్ట్స్ చేసుకున్నవి ఎక్కడి నుంచి అంటే చైనా. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, మనం సోషల్ మీడియాలో చేసేటటువంటి హ్యాష్ ట్యాగ్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అది కేవలం ఎమోషన్స్ మాత్రమే పెంచుతుంది. ఎమోషన్స్ మనం సాటిస్ఫై అవుతాము. ఎమోషన్స్ సాటిస్ఫై అయితే సరిపోతుందా అనుకుంటే అది కాదు. రేపు పొద్దున మనకు రోజీ రోటీ మకాన్ అనేటటువంటి ఇష్యూస్ వచ్చేటప్పటికి మన చేతిలో సెల్ ఫోన్ కావాలన్నా, ఇంటర్నెట్ కావాలన్నా, లేకపోతే వేరే ఏం కావాలన్నా సరే వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది చూడండి, చైనా మోడల్ అనేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ని కాపీ చేద్దాం అనుకుని మనం మేక్ ఇన్ ఇండియా అని పెట్టాం. ఏమైంది దానికి రిజల్ట్? మనం క్యాంపెయిన్ చేస్తాం, పెద్దగా విస్తృతంగా మాట్లాడతాం, దాని గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్తాము, ఇప్పటికి కొట్టేద్దాం చైనా అని అనుకుంటాం. కానీ మేక్ ఇన్ ఇండియా ఏమైంది? ఇది ఎవరు మనం ఆలోచించాం. ఎందుకంటే ఆ రోజు మన ఎమోషన్స్ సాటిస్ఫై అయితే చాలు, అంతేగాని హ్యాష్ ట్యాగ్ సాటిస్ఫై అయితే చాలు, ఎంతమంది లైక్స్ వస్తారు అంటే మీకు ఒక డిజిటల్ గా మీరు సాటిస్ఫై అయిపోతే సరిపోతుంది అనుకునే మెంటాలిటీలోకి చాలా వరకు
మన దేశంలో ఉన్న ప్రజలు వచ్చేసారు. రియలిస్టిక్ ఫేజ్ లో రాలేదు. ఈలీ అనే ఒక సినిమా ఉంటుంది అభిహా. ఇందులో ఏంటంటే ఒక రోబోట్ ఉంటుంది. ఆ రోబోట్ ఓకే యా ఆ రోబోట్ ఏంటంటే వేరే గ్రహంలోకి మొత్తం మన ప్లానెట్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి వేరే గ్రహంలో దే ఆర్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ రోబోట్స్. దాని తర్వాత అదంతా వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ ని ఒక కుర్చీలో కూర్చుని సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి రోబోట్స్ సర్వ్ చేస్తూ ఉంటాయి. నేను ఈ సినిమా చూసాను, మీరు చెప్పారు ఇప్పుడు గుర్తొచ్చింది. రియలిస్టిక్ గా ఉండే సిచ్యువేషన్స్ ని వాళ్ళు అర్థం చేసుకోరు. అసలు మాకేం అన్యాయం జరుగుతుందని అర్థం చేసుకోరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డిపెండ్ ఆన్. సో ఇలాంటి ఈ సిచ్యువేషన్ లో ఇండియాలో ఉండేటటువంటి యూత్ ఉన్నారు అని నా ఉద్దేశం. కాబట్టి ఈ హ్యాష్ ట్యాగ్ల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను సబిహా మీకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం బాయ్కాట్ లక్షద్వీప్స్, బాయ్కాట్ మాల్దీవ్స్, వెల్కమ్ లక్షద్వీప్స్ ఇలాంటి క్యాంపెయిన్ జరుగుతున్న ఈ నేపథ్యంలో నిజంగా ఇంతమంది లక్షద్వీప్స్ ట్రిప్స్ మాల్దీవ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు అంటే ఎలా తెలుస్తుందో లెక్క. నేను సోషల్ మీడియాలో నేను క్యాన్సిల్ చేసుకున్నానని చెప్తే సరిపోతుందా? లేదు కదా. ఎన్ని టికెట్లు క్యాన్సిల్ అయినాయి, ఎన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, ఎన్ని రూమ్స్ క్యాన్సిల్, వీటి వల్ల జరుగుతుంది కదా. ఇప్పుడు మనకి ఏవియేషన్ అథారిటీ ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ఏవియేషన్ అథారిటీ చాలా అథెంటిక్ కంపారిటివ్ ఈజ్ మై ట్రిప్. ఎందుకంటే ఒక ఫ్లైట్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వేరే ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళడానికి వేరే ఎయిర్పోర్ట్ లో కనుక వెళ్తే అక్కడ రెంట్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఆక్యుపెన్సీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంకా హోటల్ బుకింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. సో మనకి ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎజెండిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటి వరకు 0 ఫ్లైట్స్ క్యాన్సిల్ టు మాల్దీవ్స్. ఇది ఇండియా నుంచి వెళ్ళే. అంటే సీట్స్ క్యాన్సిల్ అయితే తెలియదు కానీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే తెలుస్తుంది, అంతే కదా. బట్ క్యాన్సిల్ కాలేదు, అదే కదా. ఇప్పుడు కూడా క్యాన్సిల్ కాలేదు. ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ ఏదైతే బుక్ చేసుకున్నారో హోటల్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఏదైతే టూర్ వాళ్ళు ఏవియేషన్ అథారిటీ వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తుంది ఏంటంటే నిజంగా ఇప్పటి వరకు అంటే ఎన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి, ఎన్ని సీట్లు క్యాన్సిల్ అయినాయి అని అయితే ఒక్క 0, దట్ ఈస్ కంప్లీట్ 0. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మాల్దీవ్స్ ఎవరు వెళ్తారు, లేదంటే వేరే కంట్రీస్ కి యాజ్ ఎ నేషన్ 140 కోట్ల జనాభా ఉంది మనది, చాలా పెద్ద దేశం. యాజ్ ఎ నేషన్ ఎంత పర్సంటేజ్ ప్రజలు విదేశాల్లో టూరిస్టులుగా వెళ్తారు, స్టూడెంట్స్ గా కాదు టూరిస్టులుగా వెళ్తారు అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అయినప్పుడు ఓన్లీ 1% మాత్రమే వెళ్తారు అనేది మాత్రం మనకు తెలుసు. అంటే 1% బయట విదేశాలకు వెళ్లే వాళ్ళలో మాల్దీవ్స్ ఎంతమంది వెళ్తారని మనం అర్థం చేసుకోవాలి. సో దీన్నన్నిటిని మైండ్ లో పెట్టుకుంటే ఎవరికి ఏమీ ఊడింది లేదు, కేవలం ఇది ఒక మైండ్ గేమ్ మాత్రమే అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ హ్యాష్ ట్యాగ్ల వల్ల లేకపోతే నేను క్యాన్సిల్ చేసుకున్నానని, నేను షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను, నేను ఒక సినిమా చేద్దాం అనుకున్నాను సబిహా. యాక్చువల్ గా అది 300-400 కోట్ల బడ్జెట్ తో ఓన్లీ మాల్దీవ్స్ మాల్దీవ్స్ లొకేషన్ లో ఉండేట సినిమా తీద్దామని అనుకున్నాను. కాకపోతే ఏమైంది సబిహా, నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం యాజ్ అన్ ఇండియన్ గా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. మేబీ తీస్తే లక్షద్వీప్ లో తీయాలి, 300 కోట్ల బడ్జెట్. ఇది నేను చెప్పచ్చు, కానీ నేను అంతకుముందు సినిమాలు తీసానా, సినిమా ప్రొడ్యూసర్ గా ఉన్నానా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్నానా, లేదంటే నేను అంత 300 కోట్ల బడ్జెట్ కట్టగలుగుతున్నా,
ఇవన్నీ ఇష్యూస్ తర్వాత ఆలోచించుకోండి. సోషల్ మీడియాలో నేను చెప్తాను కావాలంటే. సో ఇట్లాంటి విదేశాంగ విధానాన్ని ఎమోషన్స్ తో కాకుండా విదేశాంగ విధానం ఒక మంత్రిత్వ శాఖగా నిర్వహించినట్లయితే ఇలాంటి ఇష్యూస్ రావు. దాంట్లో ఫెయిల్ అయిన కారణం చేతనే మనం ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ ని బయటకు తీసుకొస్తున్నాం అని అర్థం. ఒక కంట్రీ అది పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియా ఫస్ట్ అనేటటువంటి నెరేటివ్ లోంచి వచ్చి గత దశాబ్దంగా వాళ్ళు బాయ్కాట్ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇండియా ఫస్ట్ అనే కంట్రీ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తోటి ముందుకు వచ్చింది అంటే మనం ఒక గత 10 సంవత్సరాల్లో మనం ఏం చేశాము, ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలకి ఎలాంటి హాని చేస్తున్నాము, ఒకవేళ వాళ్ళకి హాని చేయలేకపోతే వాళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్న దాంట్లో మనం ఎందుకని ఎక్కడ మనం బ్యాక్ సైడ్ ఉన్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు అక్కడ ఉన్న మినిస్టర్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు అని చెప్పారు. దట్ ఈస్ రాంగ్. వాళ్ళు జూనియర్ మినిస్టర్స్, దే ఆర్ నాట్ మినిస్టర్స్. ఫస్ట్ థింగ్. రెండు, ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ రకరకాల చేతులు వస్తాయి. ఇజ్రాయెల్ చేతిలో పప్పెట్ అని ఒక ఆయన అన్నాడని చెప్పి ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయని ఆలోచించుకోవాలి. అంతకుముందు ఎప్పుడు కామెంట్ చేయలేదా వాళ్ళు? లెట్ us see, బ్యాక్ వెళ్ళి చూడండి. ఎవరైతే వెరిఫై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చూడాలి. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఇలాంటి కామెంట్లు ఎప్పుడు చేయలేదా? ఖచ్చితంగా చేసే ఉంటారు. మీరు ఆలోచించాల్సిన విషయం అయితే విశ్వనాథ్ గారు, వాళ్ళు ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ ఎందుకు వచ్చారు? చాలా సింపుల్. దీంట్లో జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇండియాకి, మాల్దీవ్స్ కి. దీనికి ఒక రీజన్ ఉంది. మీకు అంటే ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ లో చెప్తా, ఎందుకంటే అంత పెద్ద థియరీని అంత పెద్ద ఇష్యూస్ ని మనం ఒక 10 నిమిషాల్లోనో అరగంటలోనో గంటలోనో చెప్పే విషయం కాదు. బట్ ఐ కెన్ గివ్ యూ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో దాంట్లో చాలా లోతులు లొసుకులు అవన్నీ ఉంటాయి. బట్ నేను బ్రాడ్ గా చెప్తాను. బ్రాడ్ గా ఏంటంటే అది ముస్లిం మెజారిటీ కంట్రీ మాల్దీవ్స్ అనేది. సో మన దేశం ఒక సెక్యులర్ కంట్రీగా విరాజిల్లుతున్న సందర్భంలో అన్ని మతాలు మనవే అంటే మన దేశానికి సంబంధించిన వరకు సెక్యులరిజం అనేది వేరే డెఫినేషన్ దాని కంపారిటివ్ ప్రపంచవ్యాప్తంగా. సో అందుకని అన్ని మతాలు మనవే, ప్రతి మతాన్ని గౌరవిస్తాం అనేటటువంటి సెక్యులర్ ప్లూరలిస్టిక్ అప్రోచ్ ఉన్నప్పుడు దే ఆర్ హ్యాపీ విత్ అవర్ అప్రోచ్. వాళ్ళు అదే పనిగా మన మీద డిపెండ్ అయ్యి కూడా ఉన్నారు. మన నైబర్ కంట్రీ, బోర్డర్ కంట్రీ, దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ సపోర్ట్ ఇట్లాంటివి ఏమైనా అవసరం అయితే మన మీదే డిపెండ్ కావాలి. అట్లనే ఏదైనా కెలామిటీస్ వస్తే మన మీదే డిపెండ్ కావాలని దాంతో వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియా ఫస్ట్ అనేటటువంటి అప్రోచ్ తో వెళ్ళారు. మనకి ఒకవైపు మనకి లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎలా ప్లూరలిస్టిక్ తర్వాత సెక్యులరిస్టిక్ మెంటాలిటీ ఉండేటటువంటి గవర్నమెంట్స్ ఏ విధంగా ఒక షిఫ్ట్ ని తీసుకున్నాయో మనకి క్లియర్ గా మనకు తెలుసు. మన అప్రోచ్ వేరే కంట్రీస్ తో ఎలా ఉన్నదో అనేది మనకు తెలుసు. సో ఆబ్వియస్ గా ఎమోషన్ ఎప్పుడు రాజకీయాలు మన దేశంలో ఎలాగైతే ఎమోషన్స్ రాజకీయాలు నడిపిస్తాయో వాళ్ళ దేశంలో కూడా కామన్ గా ఎమోషన్స్ రాజకీయాలు నడిపిస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎమోషన్ ని క్యాష్ అనుకునే వాళ్ళు మన దేశంలో ఎలా ఉన్నారో వాళ్ళ దేశంలో కూడా ఉంటారు. దేశ ప్రయోజనాల కన్నా నాకు అధికారమే ఎక్కువ అనుకునే వాళ్ళు ప్రతి దేశంలోనూ ప్రతి దగ్గర ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా అటెన్షన్ ని వాళ్ళు ఎక్కువగా చేస్తారు. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ని, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ని, ఇట్లాంటివన్నిటిని మనం చూపించకుండా మేజర్ మనకేం కావాలి, మనకు కావాల్సింది ఏంటి, యాజ్ అ కంట్రీగా మనకు కావాల్సింది ఏంటి అనే విషయాలను ఆలోచించకుండా ఒక ఎమోషన్ ని మాత్రమే ముందుకు తీసుకెళ్లి వాళ్ళకన్నిటితో ఉందాము అనుకునే సిచ్యువేషన్ లో దానికి ఒక స్పీడీ ఆల్టర్నేటివ్ ఎత్తుకుతా ఉంటారు కదా. అట్లాంటివి మనకి ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక్క మాల్దీవ్స్ తోటే ఇష్యూ కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి నేపాల్ తో ఇష్యూ అయింది, అట్లనే బంగ్లాదేశ్ తో ఇష్యూస్ అయినాయి,
పాకిస్తాన్ తో ఎప్పటి నుంచో ఉండదు అనుకోండి. ఏదైనా గొడవ జరిగితే అలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే గో టు పాకిస్తాన్ అంటారు, ఇప్పుడు గో టు మాల్దీవ్స్ అంటారు. ఐఎమ్ రెడీ టు గో టు మాల్దీవ్స్. ఇది వాళ్ళు వీసా తర్వాత డబ్బులు అరేంజ్ చేసి కంప్లీట్ గా నన్ను అక్కడ పంపించేస్తే ఐఎమ్ హ్యాపీ టు గో దర్. బికాస్ యాజ్ ఎ టూరిస్ట్ గా నేను వెళ్ళలేకపోతున్నాను ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. కాబట్టి యాజ్ ఎ సిటిజన్ గా వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉన్నాను నేను చెప్తా. జోక్స్ అపార్ట్, సో ఇట్లాంటి నెరేటివ్స్ బిల్డ్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి శ్రీలంక తోటి, నేపాల్ తోటి, మన నైబర్ కంట్రీస్ అన్నిటితోటి గొడవలు. ఇంకోవైపు అంటే జియో పాలిటిక్స్ లో ఏం జరుగుతుందంటే మన నైబర్ మనని ఎవరైతే ఏ కంట్రీ అయితే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే మన చుట్టూ ఉండేటటువంటి కంట్రీస్ ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. చైనా ట్రేడింగ్ కి మూడు మార్గాలు ఉన్నాయి సభ్య. చైనా ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రపంచానికే. ఇప్పుడు మనం కాకపోతే మనం ఒప్పుకోపోయినా సరే దాదాపు యూరోపియన్ కంట్రీస్ అలానే యుఎస్ వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. అండ్ దాని మీద ఓవర్ డిపెండెన్సీ అయిపోయిందని చెప్పి సెకండ్ ఏ కంట్రీ అయితే బాగుంటుందని వాళ్ళందరూ చాలా మంది చూస్తున్నారు. ఏ ఆప్షన్ బాగుంటుందని చాలా కంట్రీస్ చూస్తా ఉంది. సో చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబట్టి వాళ్ళు నెక్స్ట్ దశాబ్దంలో లేకపోతే నెక్స్ట్ ఒక 30-40 సంవత్సరాల్లో ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఈజ్ ఏదైతే ఉందో ఆ మార్గాలు ఏ ఉంటాయి అని వెతుకుంటే వాళ్ళు 3 మార్గాలు ఎంచుకున్నారు. సైబీరియన్ వే ఒకటి. సైబీరియన్ అంటే రష్యా పై నుండి ఒక ఐస్ బర్గ్స్ అవన్నీ ఉంటాయి, వాటిలోంచి ఐస్ బర్గ్స్ ని కరిగించుకుంటూ వెళ్ళే యూరోప్ చేరుకుని లేకపోతే వెస్ట్ ని చేరుకునే ఒక మార్గం. అది కొంచెం కష్టసాధ్యమైన మార్గం అండ్ చాలా ఎక్స్పెన్సివ్ మార్గం. రెండవది పాత సిల్క్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ ని పునరుద్ధరించుకుని ఈ హిందూ కుష్ పర్వతాలు ఇవన్నీ ఇట్లోంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇట్లోంచి వెస్ట్ చేరుకోవటం. మూడోది సౌత్ చైనా సీలో నుండి హిందూ మన బే ఆఫ్ బెంగాల్లోకి, బే ఆఫ్ బెంగాల్ నుండి హిందూ మహాసముద్రంలోకి, హిందూ మహాసముద్రం అరేబియన్ సీకి, అరేబియన్ సీ నుండి వేరే కంట్రీస్ కి. ఈ విధంగా వెళ్ళే 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాల్లోనూ వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని చైనా ఒక పాలసీని తీసుకుంది. బిల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనుకుంటా, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు వాళ్ళు తీసుకున్నది. సో ఆ వేలో ఉండేటటువంటి విశాల్ గారు మనకు ఒక కాలర్ యాడ్ అయ్యారు. చెప్పండి. ఐ థింక్ ఆయన మాట్లాడాక కంటిన్యూ చేద్దామండి. షూర్. హలో 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 అండి, నా పేరు శ్రీనివాస్ అండి. హలో శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ క్వైరీ ఏంటో చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి, చెప్పాను మీకు వినిపించట్లేదు. సారీ, చెప్పండి. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. మీకు డౌట్ ఏదో చెప్పండి బ్రీఫ్ గా. డౌట్ కాదండి, మనకి వరల్డ్ మీరు ఈ సెక్యులర్ కంట్రీ అని తీసుకొచ్చినప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా రిలీజియస్ కంట్రీస్ లోకి ఇన్వెస్టర్స్ వెళ్ళరండి. మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి, వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. తర్వాత ఈ సెక్యులర్ కంట్రీ కాకుండా ఈ రిలీజియస్ కంట్రీస్ లో వాళ్ళు రూల్స్ ఫ్లెక్సిబుల్ చేయటానికి కూడా ఒప్పుకోరండి వాళ్ళు. ఎందుకంటే ఈ ఎమోషన్ ద్వారానే సీట్ లోకి వస్తారు. ఆ ఎమోషన్స్ క్రియేట్ చేయాలి అంటే పీపుల్ ని నేరో మైండెడ్ చేయాలి. ఈ నేరో మైండెడ్ చేయటం కోసం వాళ్ళు రకరకాల, ఇప్పుడు చూడండి మన ఇండియాలో ఏం నడుస్తుందో, టెంపుల్ కడుతున్నాం అంటారు, కాసేపు మేక్ ఇన్ ఇండియా అన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్లాన్ అసలు ఇదిగో మా దగ్గర ఈ క్లస్టర్స్ ఉన్నాయి, ఈ క్లస్టర్స్ లో ఇన్వెస్టర్స్ కానీ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్లాంట్స్ కానీ ఈ లొకేషన్స్ లో ఈ ఏరియాస్ లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం.
కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే క్లస్టర్స్ క్రియేట్ చేయటం వల్ల ఆ క్లస్టర్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళకి అన్ని దొరుకుతాయండి టు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీ. మేబీ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చూసి అవి ఐడెంటిఫై. అటువంటి రోడ్ మ్యాప్ ను కానీ ఎప్పుడు ఎవరు ఇవ్వరండి. ఊరికి 4 రోజులు డైలాగులు చెప్తారు, క్లోజ్ చేస్తారు విషయాన్ని. మరి ఇంకా వాళ్ళు ట్రై చేస్తున్నారో లేదో తెలియదు. చైనాకి ఆల్టర్నేటివ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ఈక్వల్ స్టేజ్ కి రావటం అనేది చాలా చేంజెస్ కావాలండి. వాళ్ళు మనకి ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టు ఒకే కంట్రీ మీద డిపెండెన్సీ ఎక్కువైపోతుందని రియలైజ్ అయ్యి ఆల్టర్నేటివ్ గా ఒకే కంట్రీకి కూడా వెళ్ళరండి. ఇప్పుడు వెళ్ళటలేదు కూడా. అవసరమైతే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ని వాళ్ళ ఓన్ కంట్రీస్ లోనే పెట్టుకోవడానికి కూడా చూస్తున్నారు. ఏవైతే ఓకే, సో శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఏవైతే కీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనండి, ప్రోడక్ట్స్ అనండి, మనకంటే కూడా కంపారిటివ్ గా ఇప్పుడు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువగా వెళ్ళినట్టు కనపడుతుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్టింగ్ ఏదైతే జరుగుతుందో అది మన ఇండియా కంటే ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్, తైవాన్, థాయిలాండ్, అదర్ కంట్రీస్ అక్కడ స్టార్ట్ అయిందండి. మనం దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాం. దట్స్ వ్యాలిడ్ పాయింట్. మీరు చెప్పినట్టు చైనా, వియత్నాం, థాయిలాండ్ వీటిలలో చైనా ప్లస్ పాలసీ ఏదైతే అనుకుంటున్నారో వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం దే ఆర్ ఇంప్లిమెంటింగ్. అంటే ఇప్పుడు అనే కాదు, అంటే ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చి అందరం మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మనకి జిఏపి గ్యాప్ అనేటటువంటి వెస్ట్రన్ అంటే యుఎస్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. అది మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాలో జరిగినప్పటికీ ఇస్ అ పార్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దే ఆర్ డూయింగ్ ఇన్ వియత్నాం. మీరు కావాలంటే మీరు జిఏపి గ్యాప్ అనే షోరూమ్ లోకి వెళ్ళి కింద చూసుకుంటే మేడ్ ఇన్ వియత్నాం అని కొన్ని షర్ట్స్ దొరుకుతాయి, టీ షర్ట్స్ అవి దొరుకుతూ ఉంటాయి. యుఎస్ బేస్డ్ అపీలింగ్ కంపెనీ అది. సో ఇది ఇప్పటి నుంచి జరిగింది కాదు, చాలా రోజుల నుంచి జరుగుతా ఉంది. చైనా ప్లస్ అనే పాలసీ కావాలి, చైనా మీద డిపెండ్ కావాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కనబడుతున్నాయి. బట్ చైనా ప్లస్ పాలసీలో ఏ కంట్రీ వస్తుంది, ఇండియానా లేకపోతే వేరే కంట్రీనా అనేది వాళ్ళు తేల్చుకోవడానికి వాళ్ళు ఎక్కడైతే లాభసాటిగా చైనాలో ఎంతైతే ప్రైస్ కి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో దరిదాపు అంతే ప్రైస్ కి ఏదైనా కంట్రీ మ్యానుఫ్యాక్చర్ చేసేలా ఉంటే అక్కడ మన కంట్రోల్ ఉండగలుగుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండియా ఇంకా తక్కువ రేటు చేస్తుంది అంటే కూడా నేను రాను. ఎందుకంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో నా కంట్రోల్ ఎంత ఉంది అనేది కూడా చూసుకుంటాను. వేరే కంట్రీ నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యాక్సెసిబిలిటీ, కంట్రోల్ ఇవంతా కూడా చూసుకుంటాను. కాబట్టి చాలా మెనీ ఫ్యాక్టర్స్, ఓన్లీ చైనా మీద ద్వేషం తోటి ఇండియాలోనే పెట్టాలని రూల్ లేదు. వేరే కంట్రీస్ కూడా చూస్తారు ఆప్షన్ గా. ఒకవేళ కనుక కంట్రీతో మనకి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ సంబంధాలు కనుక వాళ్ళు స్ట్రాంగ్ లీడర్స్ కనుక బిల్డప్ చేసుకుని లేదంటే ఏదైనా పాలసీస్ లో మనం అపోజ్ చేయాల్సి వస్తే వీళ్ళు మన వైపు నిలబడతారా లేదంటే మనతో పాటు ఉండరా అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. సో మెనీ ఫ్యాక్టర్స్, బట్ దాన్ని అందుకునే స్థితిలో మనం కంట్రీగా ఉండాల్సిన అవసరం ఉంది ఇండియా అనేది నా ఉద్దేశం. ఇదొక్కటే చైనా ప్లస్ పాలసీలో మనం ఉపయోగపడాలి, మనం కూడా ఎంతో కొంత లాభపడగలం అనేటటువంటి హోప్ ఉన్నప్పటికీ ఓన్లీ వన్ ఆప్షన్ గా ఇండియా అయితే ఎప్పటికీ లేదు, ఎప్పుడు కాదు కూడా. సో శ్రీనివాస్ గారు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. సో మనం మళ్ళీ టాపిక్ లోకి వెళ్తే చైనాకు ఉండేటటువంటి 3 ట్రేడ్ రూట్స్ లో ఈ మిల్టన్ రోడ్ ఇనిషియేటివ్, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, ఈ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ లో ఖచ్చితంగా ఈ మాల్దీవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లొకేషన్ వాళ్ళకి. అట్లనే శ్రీలంక, తర్వాత థాయిలాండ్ ఇట్లాంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ లొకేషన్స్. వాటి మీద కావాల్సిన అంటే వాళ్ళు ట్రేడ్ చేసుకునే టైంలో, షిప్ పంపించే టైంలో వాళ్ళకి ఫ్యూయల్ ఫిల్లింగ్ కానీ, లేదంటే ఆ షిప్ కు సంబంధించినటువంటి రక్షణ ఇట్లాంటి విషయాల్లో కానీ వాటికి కొంత కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ ఆ కంట్రీ మన ట్రేడ్ రూట్స్ బ్లాక్ చేస్తే మనం ఏం చేయాలి అనేటటువంటి ఇష్యూస్ కూడా చాలా యూజ్ అవుతాయి. మీకు సూయేజ్ కాలువని జాతీయం చేస్తారు, అంటే ప్రపంచానికి అంకితం చేశారు. దీనికి రీజన్ ఏంటంటే అన్ని కంట్రీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నా చుట్టుపక్కల ట్రేడ్ రూట్స్ నేను కంట్రోల్ చేయాలి అనేటటువంటి పోటీలో దాన్ని జాతీయం చేయడం అనేది, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలు వాడుకోవచ్చు అనేటటువంటి కండిషన్ తీసుకురావడం వల్ల అది కొంతవరకు ఒక సెటిల్ అయింది. ఇప్పటికీ కూడా యుఎస్ కు సంబంధించిన నాటోకు సంబంధించినటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి రక్షణ ఇస్తూ ఉంటాయి జనరల్ గా. సో ఇది ఒకటి ఉంటే మనకి అంతర్జాతీయంగా ఉండేటటువంటి కేబుల్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది కూడా అటు నుంచే వస్తుంది. మనకి ఈ ఇంటర్నెట్ సంబంధించినటువంటి కేబుల్ నెట్వర్క్ ఇట్లాంటి వాటిలో చాలా కీ ఇష్యూస్ లో మాల్దీవ్స్, శ్రీలంక, తర్వాత ఈ హిందూ మహాసముద్రంలో ఉండేటటువంటి వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, థాయిలాండ్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఇండోనేషియా లాంటి కంట్రీస్ కూడా చాలా కీ ఫ్యాక్టర్స్ గా ఉంటాయి మనకి చైనాకి కూడా. సో ఇట్లాంటి ప్లేసెస్ లో నా గ్రిప్ కావాలని చైనా ఎలా మన దేశం మనం ఎలా కోరుకుంటామో అలాగే చైనా కూడా ఖచ్చితంగా కోరుకుంటుంది యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. సో దానికి మనం ఎలాంటి కౌంటర్ నెరేటివ్ తీసుకురావాలి, మన చుట్టుపక్కల ఉండేటటువంటి చిన్న చిన్న దేశాలను మనం ఎలా మెచ్చుకు తీసుకోవాలి అని చూడాలి. కానీ వాళ్ళలో ద్వేషం ఎలా రగిలించాలి, లేకపోతే వాళ్ళని ఎలా కెలకాలి, ఇలాంటివన్నీ వాళ్ళని ఎలా బాయ్కాట్ చేయాలి, ఇలాంటివి చేస్తే మన దేశానికి ఏమవుతుందంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటికి దెబ్బతినే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ రోజు నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ మాల్దీవ్స్ అని పెట్టాను కాబట్టి నేను సాటిస్ఫై అయ్యాను, దేశ సేవ చేశాను అనుకునేటటువంటి ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో దాంట్లోంచి మనం బయటకు వచ్చి అసలు లాంగ్ టర్మ్ గా మనకి ఏ బెనిఫిట్స్ కావాలి, ఇండియా ఎలాంటి బెనిఫిట్స్ ని ఆలోచిస్తా ఉంది. ఒకవేళ కనుక చైనా చేసేటటువంటి ఎత్తులకి ఏ విధమైనటువంటి ప్రతి ఎత్తులు పై ఎత్తులు వేయాలి అనేటటువంటి ఆ నెరేటివ్ ని మనం ఆలోచించినట్లయితే ఇంకా బెటర్ గా ఉంటుంది. మనం ఇంకా బెటర్ గా ఆలోచించవచ్చు. నైబరింగ్ కంట్రీస్ తోటి కొన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా తోటిని శ్రీలంకకి చైనాకి పెద్దగా కల్చరల్ గా ఎలాంటి సంబంధాలు లేవు నిజంగా చెప్పాలంటే. కానీ ఇండియాకి శ్రీలంకకి కొంత కల్చరల్ గా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండేటటువంటి బుద్ధిజం మన దగ్గర నుంచి వెళ్ళడం కానీ, తమిళ్ సంబంధించినటువంటి చాలా మంది శ్రీలంకలో సెటిల్ అవడం కానీ, చోళ సామ్రాజ్యానికి మంచి సంబంధాలు కలిగి ఉండేటటువంటి సామ్రాజ్యంగా ఉండడం కానీ, అలాగే ఇండోనేషియాతో కూడా ఇట్లా ఇండియా తోటి కొంతవరకు ఇంటిగ్రేట్ అయినటువంటి సౌత్ ఏషియన్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ కన్నిటితోటి మనం కల్చరల్ గా కొంచెం దగ్గరగా ఉన్నాం కాబట్టి మనం వాళ్ళతో మంచి సంబంధాలు ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు చైనా కన్నా ఎక్కువ ఉన్నాయని నా ఉద్దేశం. సో అలాంటి ఆపర్చునిటీని వదిలేసుకుని వాళ్ళని దూరం పెడదాం అనేటటువంటి బాయ్కాట్ లాంటివి చేస్తే చివరికి లాస్ అయ్యేది ఎవరు అని ఆలోచించుకుంటే, అంటే విదేశాంగ విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ రోజుకి రోజు పెద్దగా మనకి నష్టాలు లేకపోవచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేది మనకి ఇప్పుడు మనం చూడండి. చైనాలో ఒక పోర్ట్, మన శ్రీలంకలో ఒక పోర్ట్ చైనా కంట్రోల్లో ఉంది ఇప్పుడు. సో అది మనకి మంచిదా కాదా అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనకు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు మిలిటరీ క్యాంప్ ని లేకపోతే మిలిటరీ బేస్ ని కనుక అక్కడ అరేంజ్ చేసుకుని, నేవల్ బేస్ ని అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా ఇండియాకి సౌత్ వైపు ఉండేటటువంటి ఏదైతే స్టేట్స్ ఉన్నాయో వాటికి మంచిది కాదు. సో మనం వాటిని వీరోచితంగా పోరాడి ఎలా ఎదుర్కొంటాము ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే, ఒక యుఎస్ తో కొలాబరేషన్ ఉంటుంది మనకి అనే విషయం మనం పక్కన పెడితే, ఫస్ట్
మన నైబర్ గా ఉండేటటువంటి వాళ్ళు మనకి శత్రువుగా ఉండేటటువంటి మెంటాలిటీ ఉండేటోళ్ళు ఉండకూడదు అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంత పెద్ద యుద్ధం జరుగుతుంది, స్టిల్ జరుగుతా ఉంది, ఆల్మోస్ట్ చివరి ప్యాగన్ స్టేజ్ కి వచ్చింది. ఎందుకని వాళ్ళు చేస్తున్నారు? రష్యా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవుతుందని నాకు డౌట్ గా ఉంది, అందుకని నేను యుద్ధం చేస్తాను అంటుంది. నాటోలో జాయిన్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా లేదా అనేది విషయం పక్కన పెడితే, నాటోలో జాయిన్ అవుతాను అంటేనే వాళ్ళు యుద్ధం చేస్తారు. అంటే మనం ప్రతి దేశం మీద యుద్ధం వెళ్ళమని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. సో దానికి స్టాండ్ తీసుకోవాలి అని చెప్తాను. ఒక స్టాండ్ తీసుకుని వాళ్ళకి ఒక నెగోషియేట్ చేసుకుని వాళ్ళకి చిన్న కంట్రీస్ గా ఉన్న వాటిని వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి, ఇట్లాంటి మనం ఒక పెద్దన్నగా ఉండేటటువంటి పాత్రలో ఉన్న విన్నాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశమే తప్ప అంటే ప్రతి దేశం మీద యుద్ధం వెళ్ళమని కాదు. ఇప్పటి వరకు వాళ్ళకి మెడికల్ ఎయిడ్ కావాలన్నా లేకపోతే ఏదైనా విపత్కర పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆదుకోవాలన్నా ఇండియానే ఉన్నప్పుడు పక్కనే ఉండి చాలా దగ్గరలో ఉండే కంట్రీగా ఉన్నప్పటికీ కూడా, అంటే లక్షద్వీప్స్ తో దగ్గరికి వెళ్తే చాలా దగ్గర ఉన్న కంట్రీ మాల్దీవ్స్, అంటే లక్షద్వీప్స్ ని పెట్టుకుంటే చైనాతో పోలిస్తే ఇండియా మెయిన్ ల్యాండ్ కి చాలా దగ్గర ఉంది. సో వాళ్ళు ఇప్పుడు మనం వదులుకుని చైనాకు వెళ్తున్నారు అంటే అర్థం ఏంటంటే మన పాలసీస్ కరెక్ట్ గా లేవని అర్థం. అంత చిన్న కంట్రీ ధైర్యం చేసి వేరే కంట్రీకి వెళ్ళింది అంటే మనం ఖచ్చితంగా కరెక్ట్ గా లేవని అర్థం. ఒకవేళ వాళ్ళ కరెక్ట్ గా ఉన్నా సరే వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని అర్థం. సో మనం కూడా ఆలోచించుకోవాలంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో హిజాబ్ బ్యాన్ చేద్దాం, లేకపోతే ముస్లిమ్స్ మీద ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేస్తాం, మేము హిందూ రాజ్యాన్ని స్థాపిస్తాం అనుకునేటటువంటి మెంటాలిటీ ఇప్పుడు డెవలప్ చేసుకుంటే చుట్టుపక్కల ఇప్పుడు ఇండోనేషియా తీసుకున్నా అదే పరిస్థితి. మెజారిటీ ముస్లిం కంట్రీస్ ఉన్నది, ముస్లిం పాపులేషన్ ఉన్నది. అలాగే ఇప్పుడు మాల్దీవ్స్ పరిస్థితి అదే. సో ఇట్లాంటి వాళ్ళతోటి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నుపుర్ శర్మ అనే ఆవిడ ఏదో నోటి జోల కొద్దీ ఆవిడ ఏదో అన్నది, అన్న వెంటనే అక్కడ దుబాయ్ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోంచి పెద్ద రిపల్షన్ వచ్చింది. మాకు ఆవిడ సంబంధం లేదని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే బికాస్ వీఆర్ డిపెండ్స్ ఆన్, మనం వాళ్ళ ఆయిల్ మీద మనం డిపెండ్ అయి ఉన్నాం మనం మొత్తం అందరం కూడా. కాబట్టి నోరు మూసుకుని ఆవిడ్ని బయటకు గెంటేసి మనం చక్కగా మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించుకునే అవకాశం చేసుకున్నాం. కాబట్టి అలాంటి స్లోగన్స్ ఇచ్చే ముందు, అలాంటి విషయాలు మాట్లాడే ముందు సరే వేరే విదేశాంగ విధానం ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించుకుని చేసుకుంటే మంచిది. సో లక్షద్వీప్స్ గా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణంగా గాని లేదంటే ఒక ద్వీపంగా మన దేశంలో ఇంటిగ్రేట్ అయిన ద్వీపంగా సైజులో గానీ టూరిస్ట్ వైజ్ గా గానీ అంత పొటెన్షియల్ ఉన్న స్థాయి కాదు. మాల్దీవ్స్ అంత పొటెన్షియల్ ఉన్నటువంటి స్థాయి కాదు మనది. 150 దీవులు ఉన్నది, 26 దీవులకు ఉన్నది, పెద్ద డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ జియో పొలిటికల్ గా కూడా మన లక్షద్వీప్స్ ని ఒక సైనికమైనటువంటి అవసరాల కోసం వాడుకునేటట్టుగా చూసుకోవాలి, నేవల్ బేస్ గా ఉండేటట్టు చూసుకోవాలి తప్ప టూరిజం మీద దాన్ని పెద్దగా ఫోకస్ చేసేద్దాం అనేటటువంటి నెరేటివ్ ఏదైతే ఉందో మన అందరినీ కూడా మభ్యపెట్టేటటువంటి నెరేటివ్. టూరిస్ట్ హబ్ గా చేద్దాం అనుకుంటే మన దేశంలో గొప్ప గొప్ప లొకేషన్స్ చాలా గొప్పగా ఉన్నాయి. అండమాన్ నికోబార్ తీసుకోండి, కాశ్మీర్ తీసుకోండి, హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి, ఎవరెస్ట్ తీసుకోండి, మీరు ఏమైనా తీసుకోండి. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తిరుపతిని తీసుకోండి, హైదరాబాద్ ని తీసుకోండి, గోల్కొండ. సో ఇలా తీసుకున్న కొన్ని వందల వేల టూరిస్ట్ మనకి హబ్లు ఉన్నాయి. డెవలప్ చేయాలనుకుంటే వాటిని డెవలప్ చేయొచ్చు. లక్షద్వీప్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ విషయం ఏంటంటే మనకి జియో పొలిటికల్ గా అదొక ఒక స్ట్రాటజికల్ లొకేషన్ లో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకుంటూ వేరే కంట్రీస్ తో ఉండేటటువంటి మంచి సంబంధాలను పునరుద్ధరించుకుంటూ ఒక కలుపుకుపోయే మనస్తత్వంతో ఉండాలి. కానీ హ్యాష్ ట్యాగ్లు పెట్టుకుని అంటే ఏదైతే విదేశాంగ విధానం ఏదైతే ఉందో ద్వైపాక్షిక చర్చల ద్వారా లేకపోతే విదేశాంగ విధానం స్ట్రాంగ్ విధానం వల్ల సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి తప్ప హ్యాష్ ట్యాగులతోటి విదేశాంగ విధానం చేయాలనుకోవడం అనేది చాలా తప్పు. దీని వల్ల దేశానికే విపత్తు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సబిహా.
ఎస్ అండి విశ్వనాథ్ గారు. సో మొత్తానికి ఇదండి లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్ ఆర్ మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్. సో ఈ అంటే మీరు ఏదైతే నార్మల్ రెగ్యులర్ టీవీ డిబేట్స్ లో కాకుండా కొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ మై హ్యూమనిస్ట్ అవైర్ అనే షోలో ప్రతి ఆదివారం రాత్రి 9:30 ఉండబోతుందండి ఇండియన్ టైం ప్రకారం. సో అది ఈ వీక్ దాని టాపిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. అసలు మనకి మాల్దీవ్స్ తో ఉన్న హిస్టరీ ఏంటి, అలాగే ఎందుకు వచ్చింది ఈ ట్రెండ్, దీనివల్ల మనం ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవ్వాలి, ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉండబోతుందో కూడా చెప్పినందుకు. సో ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ మనం నెక్స్ట్ ఇయర్ కల్లా మాల్దీవ్స్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు అంటారా అయితే విశ్వనాథ్ గారు? లేదప్పటికీ వేరే కంట్రీ బాయ్కాట్ లో ట్రెండ్ లో ఉంటుంది కదండి. లాస్ట్ టైం చైనా బాయ్కాట్ లో 2020లో చైనా ఉండే కదా. సో యా సో నెక్స్ట్ వీక్ మన అందరికి తెలిసిందే రేపు ఇనాగ్యురేషన్ ఆఫ్ అయోధ్యలో ఇనాగ్యురేషన్ అవబోతుంది రాముడి టెంపుల్. దాని గురించి ఒక డీటెయిల్డ్ చాలా మంచి అనాలిసిస్ ఉండబోతుందండి. నాట్ మిస్ నెక్స్ట్ వీక్ రామ్ మందిర్. ఎస్, దాని గురించి ఉండబోతుంది. అప్పటి వరకు స్టే ట్యూన్ టు టోరీ అండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త టాపిక్ తో కలుసుకుందాం. ధన్యవాదాలు.